నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక్ నగర్ మెయిన్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించబడినట్లు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ గారి సూచనల మేరకు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాలపై ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ భీమరావు, ట్రాఫిక్ ఏఎస్ఐ ఎండి మొరాజ్, హోంగార్డులు చెన్నయ్య కోలా, ప్రకాష్ రెడ్డి తదితరులు తమ బృందంతో కలిసి పాల్గొన్నారు. नमस्ते, मेरा नाम भीमराव है। मैं एसआर नगर ट्रैफिक एसआई से इधर गोरामंडल सेक्टर को अलर्ट हुआ हूँ। तो इधर कार्मिक नगर एक्स रोड पे व्हीकल चेकिंग चल रहा है इधर, और सीपी सर और टाइगर सर और डेल्टा सर कहने पे इधर व्हीकल चेकिंग हो रहा है। अभी स्पेशल ड्राइव ऑटो के ऊपर चल रहा है। ऑटो के ऊपर स्पेशल ड्राइव बोले तो यूनिफॉर्म डाल लेना, और मैं ऑटो से पुलिस रजिस्ट्रेशन वगैरह कर लेना, ज़्यादा बॉक्स लगा के साउंड लगा के ऑटो नहीं चलाना, और एक्स्ट्रा पैसेंजर नहीं चलाना, एक्स्ट्रा पैसेंजर बैठ के नहीं चलाना ज़्यादा, और पायलट ड्राइविंग नहीं चलाना कहने पे इधर व्हीकल चेकिंग हो रहा है इधर। और माइनर ड्राइविंग करने से गाड़ी सीज होता, माइनर ड्राइविंग करने से और वो क्या होता, कोर्ट को लेके जाना पड़ता, गाड़ी सीज करना पड़ता, और डेंजरस ड्राइविंग, ट्रिपल राइडिंग करने का, और सेलफोन ड्राइविंग करने से भी गाड़ी सीज हो के कोर्ट में फाइन बनने के गाड़ी रिलीज करना पड़ता। और इधर व्हीकल चेकिंग, कुछ तो व्हीकल के ऊपर कुछ तो भी चालान रहते, चालान बन लेने का, ये सब को इधर स्पेशल ड्राइव में चल रहा है। साथ इधर में एएसआई मेरा सर है, और प्रकाश रेड्डी एसजी प्रकाश रेड्डी है, और चेन्नैया मोबाइल चेन्नैया है, और उनके साथ अगर व्हीकल चेकिंग डेली करना पड़ता है इधर। डेली 150 और 100 व्हीकल चेकिंग करते कंपलसरी। उसके ऊपर कुछ तो भी चालान रहे तो चालान बन देना पड़ता, ज़्यादा चालान रहे तो कंपलसरी चालान क्लियर करना पड़ता। इसके हिसाब से व्हीकल चेकिंग करते। 18 ईयर्स बिलो बच्चे जो गाड़ी चलाते वो एक्चुअली पेरेंट्स लोग को गाड़ी नहीं देना, तो देने के वास्ते क्या होता, रोड के ऊपर एक्सीडेंट होने का, कुछ तो भी उनको बच्चों को कुछ तो भी होने का होता है। तो इसलिए माइनर ड्राइविंग केस डाले तो कोर्ट को लेके जाके पेरेंट्स कंपलसरी कोर्ट को आना पड़ता, और काउंसलिंग कर लेके कोर्ट को जाना पड़ेगा कैसा भी। इसके वास्ते मैं गुजारिश करता हूँ कि पेरेंट्स को गाड़ी बच्चों को नहीं देना बोल के मैं गुजारिश पेरेंट्स को कर रहा हूँ। उसके वास्ते रोड के ऊपर एक्सीडेंट होते बच्चों को दिए तो बच्चों को अपन देख लेना, वो जिम्मेदारी बनती, इसके वास्ते नहीं देना बोल के मैं నా పేరు భీమరావు, ఎస్ఐ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇక్కడ గోరమండ సెక్టర్లో నాకు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. సిపి సార్ ఆదేశాల మేరకు, అదేవిధంగా టైగర్ సార్ ఆదేశాల మేరకు, మా ఇన్స్పెక్టర్ సార్ డెల్టా సార్ ఆదేశాల మేరకు ఇక్కడ వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఇక్కడ చూస్తే మైనర్ డ్రైవింగ్, అదేవిధంగా డేంజరస్ డ్రైవింగ్ చేయడం కానీ, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం కానీ, ఇలాంటి ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైనా చేస్తే ఇక్కడ వెహికల్ చెకింగ్ చేసి ఫైన్ వేయడం కానీ, లేకపోతే బండి మైనర్ డ్రైవింగ్ చేస్తే బండి సీజ్ చేయడం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా బండి సీజ్ చేయడం కానీ జరుగుతూ ఉంది. అదేవిధంగా వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ చేసినా బండి సీజ్ చేసి కోర్టుకి పంపించేసి వాళ్ళకి లైసెన్స్ వచ్చిన తర్వాత కోర్టులో ఫైన్ వేసి వదిలేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ మధ్యలో ఎక్కువ ఇది స్పెషల్ డ్రైవ్ ఆటో మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆటోలు అని అంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకోవడం, మై ఆటో సేఫ్ అని పోలీస్ స్టేషన్ చేసుకోవడం, అదేవిధంగా పైలట్ డ్రైవింగ్ లేకుండా నడిపించడం, అదేవిధంగా చూసినట్లయితే ఆటో వాళ్ళు ఎక్కువ బాక్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం కానీ అలాంటివి చేయకుండా, ఎలాంటి ట్రాఫిక్ వైలేషన్ ఉన్నా, లేకపోతే ఎక్స్ట్రా ప్యాసింజర్ పెట్టుకొని నడిపించడం కానీ, ఎక్కువ ప్రజల్ని ప్యాసింజర్లు ఇబ్బంది పెట్టించి నడిపించడం కానీ, ఇలాంటివన్నీ ట్రాఫిక్ వైలేషన్ చేసినట్లయితే వాళ్ళపైన చలాన్లు వేసి, చలాన్లు ఏదైనా ఉంటే ఆ బండి పైన ఏదైనా ఉంటే చలాన్లు కట్టియడం కానీ, ఇలాంటివన్నీ ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగానే ఇక్కడ అంతా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది.